అవ్వ వస్తే మమ్మల్ని అంతా మర్చిపోతావా? ఏమే గమ్మునుండు అంటున్నావు, ఏం చేస్తావు నన్న? నేను బయట ఏం చేస్తాను జానకవ్వా? నువ్వు నా బంగారు అమ్మమ్మ కదా? ఎక్కడో కొడుతుంది సీనా. ఏం జానకవ్వా ఇన్ని రోజులా నేను మర్చిపోయినావా? నిన్నెందుకు మర్చిపోతాను నాయనా? ఇంటికాడ నా పరిస్థితి ఏం బాగలేదు నాయనా. ఏమే నీ మొగుడెవరు నాయనా తొడుక్కొని వచ్చినాడా? మే లచ్చమ్మ ఈ పిల్ల ఎక్కువ మాట్లాడుతా ఉంది. నా మొగుడు ఏమని దొడకొస్తాడే నా సవితే? మళ్ళీ నీకెందుకు బాగలేదు ఇంటికాడ? రోజు మనోరాలు కాడికి వచ్చి తిట్టించుకొని చూసేసి పోవద్దా? అంతేగా అంతేగా. మాయ్ నీ దగ్గర అడిగించుకునే దానికి ఇప్పుడు మా అమ్మ రావాలి ఎడగా? మే నువ్వు మూసుకొని ఉండు మే. అమ్మని అడిగితే ఇంత పొడుగ్గు కోపం వస్తుంది. ఒసేయ్ ఏందా నా కూతుర్ని మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడినానే? ఇలా అన్నా సౌతే అమ్మ కూతురికి బలి వస్తాయి కోపం. లచ్చమ్మ నేను వెళ్ళిపోతా అన్నింటికి. ఒకసారి ఎక్కడికి పోయేది నువ్వు? ఎట్టా మా ఇంటికి వచ్చినావు కాబట్టి, దీపావళికి గుడ్లు తీసేయలేదు కాబట్టి నాకు ఒక చెత్త కమ్మలు మా అన్నకు ఒక బ్రాస్లైట్ తీసేసి పోవా. మే లచ్చమ్మ ఈ పిల్ల ఏంది మా ఇడ్లీలు బోండాలు అడిగినట్టున్నది బంగారునే. ఏ మా అమ్మ ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉండేవా? లచ్చమ్మ ఇలా సౌతి నీకు దీపావళికి ఒక్క చీరైనా పెట్టింది బంగారు చీర. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. లచ్చమ్మ నేను వెళ్ళిపోతా అన్నింటికి. ఓమే పాప బంగారు కమ్మలు అడిగిన బాగున్నది, బంగారు చీర ఏంది ఒక మాయకుడు నాయనా. నువ్వు బయట ఇచ్చి చిచ్చి నేను తీస్తాను బ్రాస్లైట్ అవకాడ. ఎవరురా నువ్వు? బస్ ఎక్లా నా సవిత యాడ్ తెచ్చేది నీ కమ్మలు, మీ అన్నకి బ్రాస్లెట్, మీ అమ్మకి బంగారు చీర. ఏమో ఇది దీనబ్బా సంపాదించి పెట్టినట్టున్నదాడ. మీ ఇంటికి వస్తే మీకు అన్ని తీసేయాలా? ఏమే లచ్చమ్మ గమ్మున కూర్చో ఉండవా? అమ్మా బంగారు చీర మా ఆలోచించకూడదా? జానుకోవా ఒక బ్రాస్లెట్ ఇవ్వా, దారం కట్టుకోనా? నన్ను నమ్మిండి రా, నన్ను నమ్మిండి, నన్ను నమ్మిండి. బుద్ధి లేకుండా వచ్చినా నేను ఇక్కడికి. నా మొగుడేమో వద్దుమే అన్నాడు ఇక్కడికి. అమ్మా నీకు ఒక దండం తెల్ల, మీ ఇంటికే రానా? యాడ జానకవ్వ కోడే నా సవితి నా బట్ట.